రే భీమ్, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావురా? మా నాన్న క్యారీ ఇచ్చేకి వెళ్తున్నానన్నా. ఈ రోజు నీ బర్త్డే కదరా, మీ నాన్న నీ గిఫ్ట్ లేదా? మా నాన్న నా కోసం పెద్ద గిఫ్ట్ ఇస్తాడు, చూపిస్తానులే అన్నా. నాన్న తీసుకోండి నాన్న క్యారీ. సరే నాన్న, ఇంకా నువ్వు వెళ్ళు. నాన్న ఈరోజు ఏందో మీకు తెలుసా? ఈ రోజు సండే, నీకు స్కూల్ లేదు అంతే కదా. సరే, ఇది తీసుకొని వెళ్ళి మీ అమ్మకి పో. భీమ్, ఎందుకురా అంత కోపంగా వస్తున్నావు? మా నాన్నకి నా బర్త్డేనే గుర్తుకు లేదు. మా నాన్నకి నేనంటే ఇష్టమే లేదు అనిపిస్తుంది. భీమ్, బాధపడుకురా, కవర్ లో ఏముంది? అయ్యి భీమ్, ఇది స్మార్ట్ వాచ్ రా. భీమ్, ఇందులో పేపర్ కూడా ఉంది. హ్యాపీ బర్త్డే నాన్న, నీకు సర్ప్రైజ్ చేద్దామని ఇలా చేసా. లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ టూ నాన్న. నాన్న, ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి లవ్ యూ నాన్న అని కామెంట్ చేయండి. అన్న, ఒకటి బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి అన్న. రే, ఆ పిల్లోనికి బిస్కెట్ ప్యాకెట్ అంట ఇవ్వు. సరే అన్న, తీసుకో నాన్న. అన్న, ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి అన్న. రే సుబ్బు, వాడు డబ్బులు ఇవ్వకుండా పారిపోతున్నాడు, పట్టుకోపో. అన్న, వాటిని పట్టుకున్నా అన్న, తీసుకోండి డబ్బులు. సరే, వెళ్ళి పని చూసుకోపో. తీసుకోరా తమ్ముడు, తిను. మరి నీకు అన్నా? నాకా? నేను అక్కడే తిన్నాలేరా. అన్నా, ఇలా చేయడం తప్పన్నా. నేను కూడా రేపటి నుంచి పనికి వెళ్తానన్నా. నేనున్నంత వరకు నీకు కష్టపెట్టాను తమ్ముడు. నాన్న, అన్నా అన్న, సారీ అన్న, ఇంకోసారి అలా చెయ్యనన్నా. భయపడుకు నాన్న, నేను ఏమీ అనను. తీసుకోరా డబ్బులు. మీకేం కావాలన్నా అక్కడికే వచ్చి కొనుక్కోండి. చాలా థ్యాంక్స్ అన్నా. దయచేసి ఇలాంటి వాళ్ళకి సహాయం చేయండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. సరే స్వామి, వస్తాం. అయ్యప్ప, ఈరోజు అన్నదానం ఉందంట, వెళ్దాం పదండి స్వామి. పదండి స్వామి, వెళ్దాము. స్వామి, మీకు డబ్బులు ఇస్తా, ఏదైనా హోటల్కి వెళ్ళి తినేసి రండి స్వామి. నువ్వు కూడా రా స్వామి, వెళ్దాము. లేదు స్వామి, వాళ్ళు ముస్లిమ్స్, మన భోజనం వాళ్ళు తినరు. ఎవరు చెప్పారు తినరని? నేను తింటాను స్వామి. దేవుడి ప్రసాదం మీరు తినరని చెప్పాను స్వామి. అయినా అది ప్రసాదం ఎలా అవుతుంది స్వామి? ప్రతి పదార్థం మేము దేవునికి పెట్టే తింటాం స్వామి. స్వామి, రోజు ఒక షాప్ లో టిఫిన్ చేస్తా. ఆ హోటల్ ఓనర్ రోజు 2 ఇడ్లీ దేవునికి పెడతాడు. అలా అని ఆ హోటల్లో తినడం మానేస్తానా స్వామి? ఒక మతం మనుషుల్ని కలపాలి స్వామి, విడగొట్టకూడదు. మనకు కష్టం వస్తే మనుషులే స్వామి వచ్చేది, మతం రాదు. ఇప్పటికైనా నన్ను పిలుచుకొని వెళ్తారా లేదా స్వామి? పదండి స్వామి, వెళ్దాము. కులం కూడు పెట్టదు, మతం మంచినీళ్ళు ఇవ్వదు, సంస్కారమే సాయం చేస్తుంది, మానవత్వమే చివరికి మిగులుతుంది. హలో, రారా, మీ ఇంటి కిందే ఉన్నా. అవునా? మరి ఇంట్లోకి రారా. ఇంటి లోపలికే రారా. అంటే టైం 1 అవుతుంది కదరా, మీ ఇంట్లో భోంచేస్తున్నారేమో అని. ఏం కాదులే సుబ్బు, పైకి రా. సరేరా, వస్తున్నా. రారా, లోపలికి కూర్చో. పర్లేదులేరా. ఉన్నీలే, రారా. ఏం నాన్న, బాగున్నావా? బాగున్నా ఆంటీ. తీసుకోరా, తిను. ఎందుకోసారో ఏమో, కొంచెం కూడా టైం లేదు, పాడలేదు. వద్దు, నువ్వు తినిరారా, నేను బయట వెయిట్ చేస్తా. రే నాన్న, తీసుకోరా అన్నము, ఇద్దరు కలిసి తినండి. సారీ ఆంటీ, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా. నువ్వు నా కొడుకు ఫ్రెండ్ అయితే నువ్వు కూడా నా కొడుకులాగే కదా నాన్న. తీసుకో నాన్న, తిను. అమ్మ గుణం చాలా ప్రేమతో కూడినది. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అన్న, వచ్చింది చూడండి అన్న. అన్నా అన్నా, నేను తప్పిపోయా అన్నా, మీ మొబైల్ ఇవ్వండి అన్నా, మా నాన్నకు ఫోన్ చేసుకుంటా. సరే, తీసుకోనా అన్న. అన్నా, ఉండన్నా. అన్నా, అమ్మమ్మకు బాలేదు, అంబులెన్స్ కి ఫోన్ చేయండి అన్నా. అవునా? అన్నా, మా నాన్న కాల్ చేయండి అన్నా, మాట్లాడాలి. ఉండు నాన్న, వాళ్ళ అమ్మకి బాగలేదంట, ఫస్ట్ అంబులెన్స్ కి కాల్ చేద్దాం. హలో అంబులెన్స్. నాన్న, 2 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేస్తుందిరా. సరే అన్నా, ఇప్పుడు పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయండి అన్నా. హా? ఏంటి పోలీసా? ఏంటి పిల్లోడు పోలీస్ అంటేనే భయపడి ఉరుకుతున్నాడు? అన్నా, అది 112233. అది అన్నా జరిగిండేది. మా అమ్మ కూడా ఏం కాలేదన్నా.
మీ ఫోన్ దొంగతనం చేస్తాడని అబద్ధం చెప్పా అన్నా. చాలా థ్యాంక్స్ నాన్న. అరవాలేదన్నా, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దయచేసి పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.